ఆయన నీ ప్రార్థన వింటానని చెప్పేసి అంటున్నాడు. చూడండి, దేవుడు మన ప్రార్థన విన్నాడు అని అంటే జవాబు రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా జవాబు వస్తుంది. దేవుడు జవాబు ఇవ్వనని చెప్పట్లేదు. దేవుడు ప్రార్థన విన్నాడు అని అంటే ఖచ్చితంగా జవాబు అన్నటువంటిది వస్తుంది. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. బాగున్నారు కదా? మీరు బాగుండాలని ప్రభు సన్నిధానంలో మీ అందరి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ముందు ఒక మాటను ఈ ఉదయము పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 34వ కీర్తన 15వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవుని యొక్క దృష్టి, యెహోవా యొక్క దృష్టి నీతిమంతుల మీద ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. అంటే దేవుని యొక్క చూపు, దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన నీతిగా బ్రతుకుతున్నటువంటి వారిపైన, నిజాయితీగా జీవిస్తున్నటువంటి వారిపైన ఉన్నది అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంటున్నది. అంటే మనం ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతామో, నీతిగా నిజాయితీగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క దృష్టి మన పైన ఉంటున్నది అనేటువంటి విషయం ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. తర్వాత ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి, ఆయన చెవులు వారి యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవి అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే మనం నీతిగా జీవించినప్పుడు, నీతిగా బ్రతికినప్పుడు ఆయన దృష్టి మనపై నిలుపుతూ ఉంటున్నాడు. తర్వాత ఆయన చెవులు మన యొక్క మొరలకు ఒగ్గి ఉన్నవి అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నీవు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు మొరపెడుతున్నటువంటి మొర ఏదైతే ఉందో దాని కొరకు ప్రభువు చెవి పెట్టి ఆలకిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం నందు ప్రియమైనటువంటి వారలారా, దేవుడు నువ్వు ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా ఆత్మీయతలో, భక్తిలోను, ప్రార్థనలోను, విశ్వాసంలోను నువ్వు నీతి కలిగి, నిజాయితీ కలిగి నీ భక్తిని కొనసాగిస్తున్నట్లయితే దేవుని యొక్క దృష్టి నీ పైన ఖచ్చితంగా ఉంటుంది. అంటే దేవుడు నీ భక్తిని చూస్తున్నాడు, దేవుడు నీ ఆత్మీయతను చూస్తున్నాడు, దేవుడు నీ యొక్క ప్రవర్తనను చూస్తున్నాడు, నీ పైన దృష్టి పెట్టాడు, నీ పైన చూపు నిలిపాడు, నీ పైన కనుదృష్టిని దేవుడు ఉంచాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు నీతిగా జీవించినప్పుడు. అంతేకాదు, ఆయన నీ పైన దృష్టి నిలపడమే కాదు ప్రియమైన వారలారా, ఆయన చెవులు నీ మొరలకు ఒగ్గి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు పెడుతున్నటువంటి మొర ఏదైతే ఉందో దాని పట్ల ప్రభువు ఆయన చెవు పెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ఎవరైనా మాట్లాడుతున్నారనుకోండి, ఏదైనా సీక్రెట్గా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు ఏమంటారంటే కొద్దిగా ఆగు, చెవు చాలా జాగ్రత్తగా పెట్టి ఆలకిస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అంటే ప్రభువు కూడా ఈ రోజున నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన, నువ్వు పెడుతున్నటువంటి మొర ఏదైతే ఉంటుందో దాని యందు ప్రభు దృష్టి నిలుపుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాలం నందు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడు నాకు జవాబిస్తాడా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, అయితే నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, నీ భక్తిని దేవుడు చూస్తున్నాడు, నీ ఆత్మీయతని దేవుడు చూస్తున్నాడు, నీ నీతిని, నీ యొక్క నిజాయితీని ప్రభువు చూస్తున్నాడు. ఆయన దృష్టి నిలిపాడు, నీ మొరను ఆలకిస్తుంటున్నాడు. ఒకవేళ నువ్వు అనుకుంటుండొచ్చు, నేను భక్తిలోనే ఉన్నాను, నేను ప్రార్థనలోనే ఉన్నాను, నా ప్రార్థన దేవుడు వింటున్నాడా? దేవుడు వినను అని చెప్పట్లేదు. ఈ మాటలో మనం చూస్తున్నాం, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి అని చెప్పేసి అంటున్నాం. ఈ రోజున నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీ మొరను దేవుడు ఆలకించాలంటే, దేవుడు నీ పైన దృష్టి పెట్టాలంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నువ్వు నీతిగా బ్రతకాలి, నువ్వు నిజాయితీగా జీవించాలి. ఆత్మీయతలోను, భక్తిలోను, నువ్వు చేస్తున్న పని దగ్గర కావచ్చు, నువ్వు ఉంటున్నటువంటి ప్లేస్ ఏదైనా కావచ్చు, ఎక్కడైనా నువ్వు నీతిగా నిజాయితీగా ప్రభు కొరకు నువ్వు చేస్తున్న పనుల్లో కానీ ప్రతి చోట నీ నీతిని, నీ నిజాయితీని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నీ ప్రార్థనలో నీతి ఉందా? నీ భక్తిలో నీతి ఉందా? నీ ప్రవర్తనలో నీతి కలిగి జీవిస్తున్నావా? ప్రభు ఉన్నాడు, ప్రభు చూస్తున్నాడు.
ప్రభు లెక్క అడుగుతాడు అన్నటువంటి ఒక భయము కలిగి, లేదా అలాంటి ఒక ఇంకిత జ్ఞానము కలిగి నువ్వు ఒకవేళ ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నట్లయితే ఆయన దృష్టి నీ పైన నిలుపుతున్నాడు. అంతేకాదు ఆయన నీ మొరను వింటాను అని చెప్పేసి అంటున్నాడు. ఆయన నీ ప్రార్థన వింటానని చెప్పేసి అంటున్నాడు. చూడండి, దేవుడు మన ప్రార్థన విన్నాడు అని అంటే జవాబు రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా జవాబు వస్తుంది. దేవుడు జవాబు ఇవ్వనని చెప్పట్లేదు. దేవుడు ప్రార్థన విన్నాడు అని అంటే ఖచ్చితంగా జవాబు అన్నటువంటిది వస్తుంది. కాబట్టి ఉదయ కాలం ముందు ప్రియమైనటువంటి వారలారా, నీవు నీతితో, నిజాయితీతో, భక్తితో, ఆత్మీయతలో కొనసాగుతూ నువ్వు ప్రార్థనలో నువ్వు నడుచుకుంటున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ మొర వింటాడు. మొర విన్న దేవుడు తప్పక నీకు జవాబును ఇస్తాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే, మనం నీతితోనూ నిజాయితీతోనూ ఈ లోకంలో ప్రభు కొరకు నిలబడగలిగితే మన ప్రార్థనలు విన్నటువంటి దేవుడు ఖచ్చితంగా మన మొరలు వింటాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. దేవుడు ఈ మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. పరిశుద్ధమైన తండ్రి, మీ నామానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం. నేను ఉదయకాలం ముందు మీరు వినిపించిన వాక్యమును బట్టి మీకు వందనాలు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు వగ్గినవన్నటువంటి మాట ఈ ఉదయకాలం ముందు మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రభా, మీ దృష్టి మా పైన నిలుపుతానని చెప్పేసి అంటున్నారు. నాయన, మీ చెవులు మా మొరలు ఆలకిస్తాయని చెప్పేసి మీ వాక్యం ద్వారా మీరు తెలియజేస్తున్నారు. అయితే ఇది జరగాలంటే నీతిగా, నిజాయితీగా మీ కొరకు జీవించినప్పుడు ఇది జరుగుతుందన్నటువంటి విషయాన్ని ఈ ఉదయకాలం ముందు వినిపించిన విధానం బట్టి మీకు వందనాలు. నేను ఎందరైతే ఈ మాటలు వింటున్నారో మీ కొరకు నీతిగా, నిజాయితీగా బ్రతికే కృప ఈ లోకంలో ప్రతి బిడ్డకు దయచేయగలరని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఫస్ట్ టైం కనుక మన యొక్క ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.